ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? మార్నింగ్ లేసారా? దేవుని సన్నిధిలో బద్ధకంగా, నిజంగా నాకు కూడా ఒక్కోసారి లేపుతున్న దేవుడు లెక్కోకుండా బద్ధకంగా నిద్ర వచ్చేస్తుంది. సందకాడ ఎక్కువ నిద్ర రాకుండా ప్రార్థన టైంలో నిద్రను దోచుకుంటున్న ఆ దుష్టుడు మన నుంచి, నా నుంచి, మనందరి నుంచి దూరమై పోవునుగాక. ఆమె నిజంగా తెల్లవారుజామున ఎంత చక్కగా దేవుడు లేపుతాడో కదా. అందుకని 92వ దావీదు కీర్తన 2లో అయ్యా ఉదయమునే యెహోవా, ఉదయమునే నీ కృపతో నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను అన్నట్టుగా దేవుని యొక్క కృప ఉదయకాలమున మన మీద, మన కుటుంబాల మీద, మన పరిస్థితుల మీద దేవుడు ఉంచునుగాక. ఆమెన్. ఈరోజు ఎలా ఉన్నారు? బాధలో ఉన్నారా? ఏమ్మా, ఎవరైనా విచారం కలిగి, దుఃఖం కలిగి ఉన్నట్టయితే తప్పకుండా దేవుడు ఈరోజు మనకేమి వాగ్దానం ఇస్తున్నారంటే ఆనందమును, శత్రువుల మీద జయము, ఆ తర్వాత పోగొట్టుకున్న వాటిని రెండంతలు. మూడవది ఏంటి అంటే సంతోషం గనక కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆశీర్వాదపు లోయను ప్రభు మనకి ఈరోజు మాట్లాడబోతున్నారు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 26 వచనాన్ని నేను చదువుతున్నాను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. అలాగే యెహోవా వారి శత్రువుల మీద వారికి జయమని గ్రహించి వారిని సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యోధావారును యెరూషలేము వారును వారందరికీ ముందుగా యెహోషాపాతు సాకి వెళ్ళిరి. దేవుడు ఎంత అద్భుతమైన మాట వచ్చాడండి. ఏ లోయ అంట? ఇది ఆశీర్వదించబడిన లోయ. ఆ యొక్క 3 దినములు పట్టే 4వ దినమున వారు బెరాకా లోయ. ఈ వాక్యము మీరు ఈరోజు ఈ బెరాకా లోయలో ఇంతగా ఎందుకు స్తుతిస్తున్నారు? ఇంతగా వారికి ఏం చేతికొస్తే ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు? అసలు వీళ్ళు ఈ లోయలో దీవించబడిన ఏంటి కారణం అనేది మీరు ఈ యొక్క అధ్యాయం అంతా కూడా 19 నుంచి మీరంతా చదువుకుంటే చాలా మంచిది. 19 నుంచి 26 వరకు, 27 వరకు మీరు చదివినట్టయితే అసలు ఇంత ఆశీర్వాదానికి గల కారణం ఏంటి? ఎందుకు వీళ్ళు ఈ బెరాకా లోయలోకి వచ్చారు? అసలు కదా బెరాకా లోయ అనగా ఏంటో తెలుసా? ఆశీర్వాదపు లోయ. నిజంగా ఒకసారి నాకు వాగ్దానం వచ్చింది దేవుని యొక్క సన్నిధిలో. ఏంటంట అది ఏంటి, ఎన్ని లోయలు ఉన్నాయి కదా. తోపేతు లోయ ఉంది, తర్వాత ఏంటంటే ఇంకా చాలా చాలా లోయలు ఉన్నాయి. ఆ లోయ అనుభవం అంటే యేసు మనకి గుర్తుకొస్తుంటాడు కదండి. కానీ ఈ లోయ చూడండి, ఆశీర్వాదం ఇచ్చే బెరాకా లోయ. దేవునికి స్తోత్రం. అందరూ 4 దినములు ఆ బెరాకా లోయలోనే కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు బెరాకా లోయ అని పేరు. ఆ లోయ పేరు కింద రాశాడు, అనగా స్తుతి, ఆశీర్వాదం. వాళ్ళ శ్రమ దాటినాక స్తుతించారు, ఆ లోయలో స్తుతించారు. అనగా కొన్ని లోయలు ఎప్పుడు మనకి అనుభవాలు, లోతులో ఉన్నాను, లోతైన అనుభవాలు అనుకోబాకండి. కొన్ని లోతుల్లో మనం పడ్డప్పుడు, కొన్ని పరిస్థితి అనే లోయలోనికి మనం త్రోసివేయబడినప్పుడు ఆ లోయ కూడా మనకు ఒక దినమున ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు దేవుడు కదా. మనం ఎప్పుడు అమ్మో ఈ లోయలో నడవలేను, ఈ గుంటలో నడవలేను, ఈ యొక్క లోతైన అనుభవంలోనికి అయ్యా నేను ఇంకా చూడండి లోతులోనికి వెళ్ళమన్నాడు దేవుడు పేతురుని. లోతులోనికి వెళితే నీకు ఆశీర్వాదం అనే చేపలు పడతాయి అన్నాడు. అట్లాగే వీళ్ళందరూ మనం కింద చదువుకుంటే చూడండి, యెహోవా వారి శత్రువుల మీద వారికి జయమని గ్రహించెను, వారిని సంతోషపరిచెను గనక యెరూషలేమునకు ఉత్సవముతో మరలా యూదావారు యెరూషలేమునకు వచ్చిరి. ఎంత అద్భుతమైన లోయమ్మ. నిజంగా లోయలో చూడండి, వారు 4 దినం పైనే ఉందంటే శత్రువుని జయించంట. బంగారాలు వాళ్ళ దగ్గర బంగారాలు ఎన్ని ఉన్నాయో
అన్నీ తీసుకున్నారంట. దేవుడే వారికి ఇచ్చాడట, బంగారం ఇచ్చాడట, ధనం అవన్నీ ఏరుకుని బెరాక లోయలోకి వచ్చేసరికి 3 రోజులు పట్టిందంట, 4 రోజులు. అక్కడికి వచ్చి ఎవరి సొమ్మును వాళ్ళు లెక్క చూసుకుని, ఎవరి సొమ్మును వాళ్ళు పెట్టుకుని, ఎవరి బంగారాన్ని వాళ్ళు దాచుకుని ఆ లోయలో దీవించబడి చక్కగా ఆ పైన ఉంది చూడండి, విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలను, ఏంటంటే 25 నగలు అంట. ఇవన్నీ కూడా గల్లే అంత ఎక్కువ తేగలిగినంత ఎక్కువగా తెచ్చుకున్నారంట. నిజంగా దేవుని బిడ్డలారా, మనం ఏది పోగొట్టుకున్నామో అది ఖచ్చితంగా దేవుడు చేయగలడు అని మనం నమ్మగలిగితే అద్భుతమైన ఆశీర్వాదాన్ని ప్రభువు మనకి ఇస్తాడు. రెండోది, శత్రువుల మీద జయముని దేవుడిచ్చాడు. శత్రువులు ఒంట్ల మీద ఉన్నటువంటి బంగారాన్ని కూడా దేవుడు మన చేతికి అప్పగించాడు. మూడోది ఏంటంటే, అందరూ కూడి ఆ లోయలోకి వచ్చారు. ఆ లోయే ఆశీర్వదించబడిన లోయ. అక్కడికి వచ్చి అన్నీ చూసుకుని ఆ లోయలోకి వచ్చి ఏం చేశారంటే, ఎలాగూ యెహోవా వారి శత్రువుల మీద వారికి జయమిచ్చాను. దేవుని బిడ్డ, ఎప్పటికైనా శత్రువు నా మీద గెలుస్తాడు, శోధన నా మీద నిలిచి ఉంటుంది. నేను గెలవలేను అనే మాట అనేది మనకి అస్సలకే రాకూడదు. దేవుడు ఎవరికి తోడుకుంటాడో వాళ్ళకి శ్రమ వస్తుంది, శత్రువులు ఉంటారు, శోధకుడు ఉంటాడు, అన్నీ ఉంటాయి. కానీ జయము మాత్రం మన దేవుడు మన చేతిని పట్టుకుని మనకి చక్కటి లోయలో, సంతోషం అనే లోయలో, ఆశీర్వాదం అనే లోయలో వాక్యం వింటున్న నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎక్కడున్నా సరే అమ్మా, ఆ లోయ నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. దుఃఖపడుతున్నావా, అది దేవుడు నిన్ను దీవించే లోయగా మార్చబోతున్నాడు. దేవునికి మహిమ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎవరైతే నాయన అయ్యా ఈ యొక్క లోయలో ఉన్నారో ఆ లోయే వారికి ఆశీర్వాదంగా మార్చబడునుగాక. సంతోషంగా, దీవెనగా, శత్రువులు ఎదుట వాళ్ళ తలనెత్తి అనారోగ్యాల ముందు వారిని పైకి లేపి తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను దేవా మీరే దీవించి ఆశీర్వదించి ఈ రోజంతా ప్రభా వారికి తోడుగా నీడుగా ఆదరణ ధైర్యంనిచ్చి మీరు ముందుకు నడిపించమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.